హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ నుండి మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 18, 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫిబ్రవరి 16 వరకు ఫిబ్రవరి 16, 2023 రోజు లాస్ట్ డేట్ అనమాట. ఇంత అంటే 18 నుంచి 16 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో పోస్టుల వివరాలు చూద్దాం. అసలు ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేటువంటిది క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి కింద. సో ఇక్కడ పోస్ట్ నెంబర్ 1, 2, 3 అని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ మల్టీ జోనల్ స్టేట్ ఇట్లా మొత్తం ఇచ్చాడు. అంటే ఏ పోస్ట్ మల్టీ జోనల్ పోస్ట్ అయితే మల్టీ జోనల్ అని, జోనల్ అయితే జోనల్ అని, లేకపోతే స్టేట్ అయితే స్టేట్ అని ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. మీకు క్లియర్గా చూసుకోండి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఇట్లా మొత్తం పోస్టుల నేమ్ కూడా ఇచ్చాడు. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చిండు అనమాట. సో ఇక్కడ ఒకటి చూడండి, 8th పోస్ట్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఉంది, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ అని చెప్పేసి. దానికి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మిగిలిన అన్నిటికీ సేమ్ 18 to 44 ఏజే ఉంటుంది. దాని ఒక్కదానికి మాత్రం 8th పోస్ట్కి 21 నుంచి 30 ఇయర్స్ ఏజ్ ఉందన్నమాట. టోటల్ 783 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశాడంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ చెప్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిండు. అంటే ఖచ్చితంగా ఈ మంత్లో ఉంటుందని ఏం చెప్పలేదు. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆఫ్లైన్ అనేటువంటిది కూడా తర్వాత మన కాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు క్లియర్గా ఇస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ డిగ్రీ ఉంది. సో డిగ్రీ ఇవన్నీ ఆల్ పోస్టులకి డిగ్రీ అనేటువంటిది ఉంది. కొంచెం డిఫరెంట్ కొన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి మనం చూద్దాం. ఇగో చూడండి, ఇప్పుడు 4, 5, 6 ఇక్కడ దాకా మొత్తం అన్నిటికీ డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉంటే మనం ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూడండి, 8th ఒకటి మాత్రం పోలీస్ ఎక్సైజ్, ఇక్కడ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అని ఉంది. ఇది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, దీనికి సేమ్ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి కూడా డిగ్రీనే. 9th మాత్రం చూడండి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీస్ ఇన్ హ్యాండ్లూమ్ అని ఉంది. దీనికి మాత్రం డిగ్రీ ఉండొచ్చు, లేదంటే మస్ట్ పాస్ చేసే డిప్లొమా ఇన్ టెక్స్టైల్స్ టెక్నాలజీ అయినా ఉండొచ్చు. అది ఏది ఉన్నా కూడా ఓకే. అండ్ 12th పోస్ట్ ఒకటి చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది. దీనికి మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ ఉండాలి డిగ్రీలో, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ 15th డిపార్ట్మెంట్ చూడండి, అందులో లా ఉంది. లా కాబట్టి డిగ్రీ లా ఉండాలి, అంటే డిగ్రీలో లా చేసి ఉండాలన్నమాట. సో మిగిలిన అన్ని డిగ్రీ ఉంటే సరిపోతుంది. వీటికి మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అంటే 8th పోస్ట్ నెంబర్ 8కి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి దీనికి ఖచ్చితంగా ఈవెంట్స్ ఉంటాయి. మెజర్మెంట్స్ కూడా చూడండి. మెన్స్కి వచ్చేసి ఎలా ఉంటుంది అంటే హైట్ ఉండాలి. హైట్ ఎంత, 167.6 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండొద్దు. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ మళ్ళీ చెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎంత, 5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే మనకు ఊపిరి పీల్చుకొని వదిలిమన్నప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలన్నమాట. ఉమెన్స్కి అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి, అది కూడా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి వాళ్ళకి అందులో హైట్ ఎంత ఉండాలి, 160 సెంటీమీటర్స్, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్ 3 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఉమెన్ వాళ్ళకైతే 150 సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇది ఈ 4 డిస్ట్రిక్ట్స్లో ఉండేటువంటి ట్రైబ్స్ వాళ్ళకి. ఏజ్ రిలాక్సేషన్ చూడండి, ఇక్కడ పోస్ట్ నెంబర్ 1 to 7 అండ్ 9 to 18 అని ఇచ్చింది. అంటే 8వ పోస్ట్ కాకుండా మిగిలిన అన్ని పోస్టులకి మనకు ఏజ్ 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒక 8th పోస్ట్కి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కాబట్టి దానికి మాత్రం ఏజ్ 21 to 30 ఇయర్సే ఉండాలి. అంటే 30 కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబిలిటీ లేదు. అది కూడా ఏజ్ రిలాక్సేషన్ని పట్టుకొని అనమాట. మరి ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఉన్నది అనేటువంటిది మనం కొంచెం కింద చూడండి ఒకసారి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, డబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. సో దాన్ని చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మనకు 200 రూపీస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ 120, టోటల్ 320 రూపీస్ ఉంటుంది. కానీ అన్ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉండదు, ఓన్లీ 200 ఉంటుంది. ఎంప్లాయీస్కి అయితే మాత్రం 320 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్
సెంటర్స్ ఫర్ ద రిటెన్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు చూడండి. ఆల్మోస్ట్ మనకి సెంటర్స్ 33 టోటల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడు. టోటల్ డిస్ట్రిక్ట్స్ మనకి ఇక్కడ సెంటర్స్‌గా మనకు చూయిస్తుంది మనం అప్లై చేసుకునేటప్పుడు. 33 డిస్ట్రిక్ట్స్ చూపిస్తాయి. కాకపోతే మనకు ఏమంటున్నాడంటే ఈ డిస్ట్రిక్ట్స్‌లోకించి ఏవైనా 12 సెంటర్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటుండు. సో, ఏవైనా మీకు దగ్గరలో ఉండేటువంటి 33 డిస్ట్రిక్ట్స్‌లో 12 డిస్ట్రిక్ట్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి మెన్షన్ చేశాడు. హౌ టు అప్లై అనేటువంటిది చూడండి. మీకు ఆల్రెడీ టీఎస్‌పీఎస్సీ ఐడీ గనుక చాలా ఆల్మోస్ట్ అందరికీ ఉంది. ఎవరికైనా లేకపోతే మాత్రం టీఎస్‌పీఎస్సీ ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎడిట్ చేస్తే కూడా మీరు ముందే ఎడిట్ చేసుకోండి ఓటీఆర్‌ని. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఏమేమైనా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో చూసుకోండి మీకు. మీ డిస్ట్రిక్ట్ ఎందులో వస్తుందో మీకు తెలవకపోతే ఇక్కడ చూసుకోండి. అదేవిధంగా జోనల్ పోస్ట్‌లకైతే జోన్‌లో కూడా మనకి ఏ జోన్‌లో వస్తది మన డిస్ట్రిక్ట్ అని చూసుకోవాలి. కాళేశ్వర్ జోన్, జోన్ 1, జోన్ 2 బాసర్, జోన్ 3 రాజన్న సిరిసిల్ల, జోన్ 4 భద్రాద్రి, జోన్ 5 యాదాద్రి ఇట్లా ఇచ్చాడు. సో, టోటల్‌గా చూసుకోండి. జోన్ 6 చార్మినార్ ఇట్లా మొత్తం ఉన్నాయండి. అందులో మీది ఎక్కడొస్తది మీ పోస్ట్ అనేటువంటిది చూసుకోండి. మీకు ఇంకా క్లియర్‌గా కనిపించకపోతే గనుక మాత్రం అంటే బ్లర్‌న వస్తే నేను కింద మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అందులో మీరు చూసుకోండి. చూడండి ఇక్కడ పోస్ట్‌లు ఇచ్చాడు. ఆహ్, పోస్ట్ నంబర్ 1 నుంచి ఏ జోన్‌లో ఎంత ఉన్నాయి మనకు క్యాస్ట్ వైస్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశాడు. కరెక్ట్‌గా చూసుకోండి. మీకు ఎందులో ఎన్ని పోస్టులున్నాయి అనేటువంటిది. ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్‌మోస్ట్ ఆల్ డిగ్రీ అన్నిటికి కూడా డిగ్రీనే ఉంది కాబట్టి మీరు ఒక పోస్ట్ కాదు, ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని పోస్టులకు మీరు ఎలిజిబులే ఉంటారు. ఎస్ఐ ఒకటి ఎయిత్ పోస్ట్ గిట్లా మాత్రమే కొంచెం డౌట్‌గా ఉంటది. అందరూ ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఆ అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న దానికి గాని ఇట్లా మీకు కాకపోవచ్చనమాట. కొన్నిటికి సోషియాలజీ గిట్లా అడిగిండు. వాటికి మీరు ఎలిజిబిలిటీ కాకపోవచ్చు. కానీ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆహ్, స్పెషల్ ఏదన్నా అడిగినప్పుడు మాత్రం ఆ సైకాలజీ కొన్ని అడిగిండు. వాటికి మాత్రం మనం అందరం ఎలిజిబుల్ కాదు. సైకాలజీ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే డిగ్రీ ఉండే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకునేటానికి మాత్రం ఈ గ్రూప్ 2కు ఫుల్ ఛాన్స్ అయితే ఉంది. చూడండి ఇట్లా టోటల్ ఈ ఇన్ఫర్మేషన్ ఎందులో ఎన్ని పోస్టులున్నాయి, మన రిజర్వేషన్ అంటే మన క్యాస్ట్‌లో ఎన్ని పోస్టులున్నాయనేటువంటిది కూడా క్లియర్‌గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ కూడా మీకు ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది కూడా క్రియేట్ అవుతూ ఉంటుందనమాట. ఖచ్చితంగా చూడండి, మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. డౌన్‌లోడ్ లింక్ దాంతోటి మీరు డౌన్‌లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంది. సో, ఇందులో మనకు పేపర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ. దీనికి 150 ఆహ్, క్వెషన్స్ ఉంటాయి. సో, మనకి 2 ½ అవర్ టైమ్ ఉంటుంది. 150 మార్క్స్ అనమాట పేపర్ 1. పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంది. హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పేపర్ 2. ఇందులో కూడా సేమ్ 150 మార్క్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 3 ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్ అని ఉంది. ఇందులో కూడా సేమ్ 150 మార్క్స్. అదేవిధంగా పేపర్ 4 గూడా ఉంది. తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని జెప్పేసి దీనిలో కూడా 150 మార్క్స్. టోటల్ 600 మార్క్స్ ఉన్నాయి చూడండి. సో, 4 పేపర్‌లు ఒక్కొక్క పేపర్‌కి 150, 150, 150 మార్క్స్ ఉన్నాయి. టోటల్ 600 మార్క్స్ అన్నమాట. అదేవిధంగా సిలబస్ జూడండి ఒకసారి. గ్రూప్ 2 సర్వీసెస్ పేపర్ 1లో వచ్చేసి ఏమేమున్నాయి, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనుకుంటా పేపర్ 1 మెన్షన్ చేశాడు. క్లియర్‌గా చూసుకోండి. బేసిక్ ఇంగ్లీష్ వరకు 11 పాయింట్స్ ఇచ్చాడు. ఇది పేపర్ 1. అదేవిధంగా పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీలో ఏమేమి ఇచ్చాడో కూడా మీరు క్లియర్‌గా చూసుకోండి. సిలబస్ ఒకటికి 2 సార్లు బాగా చెక్ జేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇందులో లేనిది ప్రిపేర్ అయినామనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది. అందుకోసమని దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు క్లియర్‌గా చదివి అందులో ఏమేమి మెన్షన్ చేశాడో చూసుకొని మీరు ప్రిపేర్ కావడం అనేటువంటిది చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్. ఇది మొత్తం సిలబస్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. పేపర్ 1, పేపర్ 2, ఇది పేపర్ 3 ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్. టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్‌గా పాయింట్ వైస్ ఇచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం పూర్తిగా చూస్తేనే అప్పుడు మనకి ఎలా ప్రిపేర్ కావాలి, ఏం చేయాలి అనేటువంటిది అర్థమవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ ఇదే సిలబస్ ఉంది. ఆల్ పోస్ట్‌లకి ఇదే సిలబస్ ఉంది కాబట్టి మీరు ఇది పేపర్ 4 తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో, ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ మనందరికీ. సో, మీకు అందరికి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.